హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? యాక్చువల్లీ వీడియో పెట్టి చాలా మంత్స్ అవుతుంది. సో అంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటే లైఫ్లో చాలా అప్డేట్స్ జరిగాయి. కరెంట్లీ నేనైతే ఫ్రాన్స్లో ఉన్నాను. సో నేను ఫ్రాన్స్కి ఎందుకు వచ్చాను, ఆ ప్రాసెస్ ఏంటి, ఇదంతా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ట్రిప్ ఇది. మేము ఫస్ట్ టైం వేరే అంటే నేనున్న సిటీ వచ్చేసి బోర్డు. ఇక్కడ నుంచి 1 hour డిస్టెన్స్లో ఒక ఆర్కేషన్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలా బ్యూటిఫుల్ బీచ్ ఉంటుంది. సో దానికే వెళ్తున్నాము. సో వ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మేమైతే మార్నింగ్ 9కి ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. మాకు 10:30కి వచ్చేసి ట్రైన్. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే సేమియా ఉప్మా చేసాము. సో అది తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ దీంతో పాటు నేను హెల్దీ సాలెడ్, ఇది బీట్రూట్ అండ్ స్వీట్ పొటాటోస్తో చేసిన టిక్కీ, అండ్ దీంట్లో డ్రెస్సింగ్కి మింట్ అండ్ పన్నీర్ యూస్ చేశాను. చాలా హెల్దీ మనకి. అండ్ దీంతో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఫస్ట్ మేమైతే ట్రామ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మోస్ట్లీ మాకు ఒక 15 minutesలో స్టేషన్ అయితే వచ్చేస్తుంది. మనం టికెట్స్ బై చేసిన తర్వాత కానీ లేకపోతే మనకి స్కానింగ్ ఉంటుంది లోపలే. ఆ స్కాన్ చేసిన దగ్గర నుంచి 1 hour వరకు మనకి టైం ఉంటుంది. సో ఆ 1 hour టైంలో మీరు ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా యూస్ చేయొచ్చు. బస్ యూస్ చేయొచ్చు, మళ్ళీ ఇంకో ట్రామ్ ఎక్కచ్చు, ఆర్ఎల్స్ బోట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బోట్స్ ఉంటాయి, అవి కూడా ఎక్కచ్చు. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఫ్రెంచ్లో రైల్వే స్టేషన్ ఏమంటారంటే గ్యార్ అంటారు. సో నాకు కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే స్టేషన్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది 1898లో కన్స్ట్రక్ట్ చేసింది. చూడండి ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారో వీళ్ళు. అండ్ స్టేషన్ అయితే చాలా పెద్దది. ఇక్కడ కూడా చూసారా 10:32కి ఆర్కేషన్ అని ఉంది. ఇదిగోండి పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ వేస్తారు, ఇంకా వేయలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అంతే. ఇక్కడ ఈజీగా ఉంటుంది, డిపార్ట్స్ అని ఉంటుంది అండ్ ఇక్కడ అరైవల్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. స్టేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నాకు ఇక్కడ కాఫీ చాలా ఇష్టం. సరే ఆర్కేషన్ ఇక్కడ సి అని వేసాడు ప్లాట్ఫామ్ నెంబర్. మనం అనుకుంటున్నారు ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ లైన్ అనమాట. చూసారా ఎంత మంచిగా ఉందో. ఇండియాలో కూడా ఇలా వస్తే చాలా బాగుంటుంది. నైస్, నాకు నచ్చింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ సి రాగానే నాకు ఈ ప్లేస్ చూడగానే ఇండియా గుర్తొచ్చింది. ఇండియాలో చెన్నైలో ఇలాగే ఉంటుంది రైల్వే స్టేషన్. సో నాకు మీకేమనిపించింది? మీకు కూడా నాలాగే చెన్నై స్టేషన్ గుర్తొస్తే కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇది ఎక్కుదాం మనం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. సో మేమైతే అరౌండ్ 10:10 కల్లా వచ్చేసాము. మా ట్రైన్ వచ్చేసి 10:32కి. సో ఇక్కడ లోవర్ డెక్ అండ్ అప్పర్ డెక్ రెండు ఉంటాయి. సో అప్పర్ డెక్ అయితే కొంచెం వ్యూస్ అన్నీ బాగా కనిపిస్తాయని చెప్పి అప్పర్ డెక్లో వెళ్ళి కూర్చున్నాము. సో మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి రీజనల్ ట్రైన్ అనొచ్చు, లేకపోతే ఇంటర్సిటీ ట్రైన్ అయినా అనొచ్చు. ఇది స్పీడ్ వచ్చేసి 150 km/h ఉంటుంది. అండ్ మనకి టీజీవీ ట్రైన్స్ కూడా ఉంటాయి, అంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ లాగా. అవి స్పీడ్ వచ్చేసి 320 km/h ఉంటుంది. ఇవేంటంటే మనకి రీజనల్ ఇంటర్సిటీస్ అనేవి చిన్న పక్కనున్న విలేజెస్కి వెళ్ళడానికి అనమాట. ఎగ్జాక్ట్లీ 10:32కి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి జర్నీస్కి వెళ్ళినప్పుడు విండో సీట్ పక్కన కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ దట్టు అలా విండోలో నుంచి బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఎంజాయ్ చేస్తాం. మనం 1 day ట్రిప్ వెళ్ళిన, హాఫ్ డే ట్రిప్ వెళ్ళిన స్నాక్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సింది. సో ఇక్కడ ఒక ఫ్రూట్ కేక్ తింటున్నాను, ఇదైతే చాలా బాగుంది. యూట్యూబ్లో వీడియో చూసాము. ఆ వీడియోలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మామూలుగా అయితే వీడియోస్ చేస్తుంది, ఎడిట్ చేయదు. ఇంకా అబ్బాయి ఏమంటాడు, నేను వీడియో చేయవు అంటే ల్యాప్టాప్ కొనుక్కున్నా, నీకు మ్యాక్ బుక్ కొన్నావు అంటాడా అబ్బాయి. అంటే నా దగ్గర మౌస్ లేదా, నాకు మౌస్ ఉంటే చెప్పు, 2 రోజుల్లో వీడియో చేసి నీ ముందే పెడతాను అంది. మౌస్ కొనాలిగా. అయితే సరే 2 మౌస్లు ఎదురుగా పెట్టాడు, ఛార్జింగ్ పెట్టి అన్ని పెట్టాడా. సాటర్డే సండే కదా వీడియో పోతే నా పేరు మార్చుకుంటాను, ప్రమేయం పేరు మార్చుకుంటుంది అనే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఇదంతా నా స్టోరీ గాయ్స్. యాక్చువల్లీ నేను వీడియోస్ తీస్తాను కానీ ఎడిట్ చేయను, అదే ప్రాబ్లం. గాయ్స్ అక్కడ నాకు చర్చ్, ఒక క్యాథడ్రల్ కనిపిస్తుంది. ఓ నైస్, చూడండి బాగుంది కదా. ఓ సిమెట్రీ, నేను ఫస్ట్ టైం సిమెట్రీ చూడడం ఇక్కడ. ఎంత పెద్దగా ఉంది.
ఎందుకు నీకు వేస్ట్ బట్. సో మనమైతే మన డెస్టినేషన్కి వచ్చేసాము, ఆర్కేషాన్కి అయితే వచ్చేసాము. విత్ ఇన్ ఐ థింక్ 1 అవర్ అలా టైం పట్టింది. ఇదిగోండి స్టేషన్ ఇది. సో అలా బయటికి రాగానే ఆ స్కై చూడండి, అసలు ఎంత క్లియర్గా ఉందో, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిటీ. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది టూరిస్ట్ వస్తారంట. సో ఆర్కేషాన్కి చాలామంది టూరిస్ట్ వస్తారు, ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి. అండ్ దట్టు ఇక్కడ యూరప్లోనే ద బిగ్గెస్ట్ శాండ్ డ్యూన్ అయితే ఉంది. సో దాన్ని విజిట్ చేయడానికి కూడా వస్తారు. అండ్ ఇదైతే స్టేషన్కి ఆపోజిట్లోనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. సో నా టిప్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు బీచ్ చూడకుండా శాండ్ డ్యూన్ని విజిట్ చేయండి. శాండ్ డ్యూన్ స్టేషన్ నుంచి మనకి 30 minutes ఉంటుంది, బస్సు ఉంటుంది మనకి అవైలబుల్గా. అది 1 అవర్కి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మాకైతే ఇంకా 27 minutes ఉంది. మేమైతే ఇలా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నాకైతే స్కై అయితే చాలా క్లియర్గా ఉంది, అసలు పొల్యూషన్ లేదు. చూద్దాం ఇంకా సిటీ మొత్తం ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఇక్కడైతే సువెనీర్ షాప్ ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లేస్ సువెనీర్ ఏదో ఒకటి తీసుకుంటాము. సో నాకు అది బాగా అలవాటు అనమాట. సో చూసాను ఇక్కడ, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడికే వస్తాం మళ్ళీ స్టేషన్కి. సో అప్పుడు తీసుకుందామని అనుకున్నాను. అండ్ మీకు చెప్పా కదా శాండ్ డ్యూన్ అని, డ్యూన్ ది పైలట్ అని, అదే. సో మీన్ వైల్ వీ హ్యాడ్ సమ్ కాఫీ దట్ వాజ్ సూపర్ టేస్టీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా బయట అలా రిలాక్స్ అవుతుంటే ఇలా ఇక్కడ టాయ్ ట్రైన్ లాగా ఒకటి కనిపించింది. నాకు అసలు భలే నచ్చింది ఇది, ఎంత క్యూట్గా ఉందో అసలు. సో ఇంకా మా బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ క్యూలో నించొని టికెట్స్ అయితే తీసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు. వచ్చేసి పర్ హెడ్ అప్ అండ్ డౌన్ ఇది. ఓకే, రిటర్న్ టికెట్ కూడా. సో ఇద్దరికి కలిపి €4 అయింది. వన్ డే పాటు వాడుకోవచ్చు. వన్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు అంట ఇది. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అరౌండ్ 30 minutes ఉంటుంది జర్నీ. ఈ టైంలో సిటీ మొత్తం చూడొచ్చు. అసలు ఒక్కొక్క వ్యూ ఎలా ఉందంటే అదేదో పోస్ట్ కార్డ్లో ఉంటుంది చూసారా, మనకి సీనిక్ వ్యూస్ అట్లా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దట్టు చాలా క్లీన్గా ఉంది అసలు సిటీ. చాలా బాగున్నాయి కదా. సో మేమైతే ఇక్కడ శాండ్ డ్యూన్కి అయితే వచ్చేసాము. ఎక్కాలా? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా 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 పైకి వెళ్ళాలి. ఇక్కడ ఉంది. ఈ యూరప్లోనే పెద్ద శాండ్ డ్యూన్ గైస్ ఇది. అండ్ ఇక్కడ మెయిన్గా ఫ్రాన్స్లో ఎంత వాక్ చేస్తే అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తాయి. సో వాకింగ్ అనేది మనకి బాగా అలవాటు ఉండాలి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తే మనకు అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తాయి. నేను తీసుకెళ్తా ఒకటి. ఇది ఒకటి, ఆర్కేషన్ ఒకటి బాగున్నాయి కదా చూడండి. చూసారా కాస్ట్ చూడండి, మంచిగా ఉంది. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఈ శాండ్ డ్యూన్స్ అనేవి ఎక్కువ బీచెస్ దగ్గర కానీ డిజర్ట్స్ దగ్గర ఫామ్ అవుతాయి. మనకి విండ్ ఉంటుంది కదా, ఆ విండ్ అనేది శాండ్ ని ఇలా ఫామ్ అయ్యేలా చేస్తుంది, ఒక డ్యూన్ లాగా. సో ఫైనల్లీ శాండ్ డ్యూన్ కి అయితే వచ్చేసాము. చూసారా ఎంత పెద్ద శాండ్ డ్యూనో ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఫస్ట్ టైం శాండ్ డ్యూన్స్ని చూడడం. సో పైకి వెళ్ళిన తర్వాత మనకైతే అమేజింగ్ వ్యూ అయితే ఉంటుంది. మనం ఇక్కడ కంఫర్టబుల్గా వాక్ చేయడానికి స్టెప్స్ కూడా పెట్టారు. కావాలంటే శాండ్ మీద కూడా వెళ్ళొచ్చు, బట్ స్టెప్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే శాండ్ మీద నడిస్తే కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది, కొంచెం కష్టం కూడా. అండ్ ఇదిగోండి నేనైతే స్టెప్స్ మీద వచ్చాను. కొంచెం మిడిల్లో వచ్చి వ్యూ అయితే ఇలా ఉంది. అసలు బ్యూటిఫుల్ ప్లేస్
ప్లేస్. మేము అక్కడ నుంచి వచ్చాము, కింద నుంచి. బ్యూటిఫుల్ ప్లేస్. సో శాండ్ డ్యూన్ పైకి వచ్చేసాము. ఇప్పుడైతే మీకు వ్యూ చూపిస్తా ఇక్కడ నుంచి, చూడండి. వావ్, జస్ట్ అమేజింగ్ ఉంది. ఆ బీచ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కలర్ కానీ, పక్కన డెన్స్ ఫారెస్ట్ అదంతా అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ మధ్యలో అదంతా కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ. వావ్. సో ఒక 1 అవర్ అయితే అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ స్ట్రీట్ అంతా షాపింగ్ ఉంది. మేము ఎక్కడైతే బస్ ఎక్కామో అక్కడే డ్రాప్ చేసేసారు మమ్మల్ని. సో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే బీచ్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే మనకు వస్తుంది. ఇది చూసారా, ఇది ఇక్కడ కెసినో అంట. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్కేషాన్ బీచ్ రోడ్. ఇదైతే అసలు అమేజింగ్ ఉంటుంది. లైన్ మొత్తం ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. అసలు అమేజింగ్. సో ఇక్కడ ఎవరైనా వస్తే వాళ్ళు ఈ సైకిల్స్ అనేవి రెంట్ తీసుకొని మొత్తం చక్కగా తిరగచ్చు. వస్తున్నారుగా అందరూ టూరిస్టులే. వైన్ తాగాలనుకుంటే వైన్ తాగండి. బీచ్కి అయితే వచ్చేసాము. ఇది కొంచెం లోపలికి వెళ్ళడానికి వాక్ చేయాలి. అండ్ ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకి లంచ్ టైంలో లంచ్ చక్కగా బీచ్లో ఎంజాయ్ చేసేసి ఇక్కడ లంచ్ తినేసి అలా చిల్ అవుతారు. చూడండి అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇది లంచ్ టైం యాక్చువల్లీ, అందుకే ఇంకా లంచ్ చేయడానికి వచ్చారు అందరూ. నేనైతే బీచ్ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ ఇక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుంది, ఏదో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. సో అందుకే దాని బ్యూటీనెస్ అంతా పోయింది. గూగుల్లో పిక్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. గూఫీ అంట, ఏంటో మరి గూఫ్ ఏంటో వేఫల్లా ఉంది. వేఫలా ఇది చాకో బ్రౌనీ. ఆర్కేషాన్లోనే మనకి పక్కన ఐలాండ్స్ కూడా ఉంటాయి. ఇది క్యాప్ ఫెరెట్ అని చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. దానికి మనకి 30 మినిట్స్ ఉంటుంది. త్రూ బోట్ వెళ్ళచ్చు. మేము వెళ్దామని అనుకున్నాము, బట్ ఏమైందంటే మాకు 6:30కి ట్రైన్ ఉంది. అండ్ నెక్స్ట్ బోట్ వచ్చేసి 4 o'clock అలా ఉంది. బట్ క్యాప్ ఫెరెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లీస్ట్ 2 hours అయినా టైం పడుతుంది. అక్కడ ఆయిస్టర్ ఫార్మ్స్, లైట్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అంత హరీబరీ అయిపోతుంది అని చెప్పి ఇంకా బీచ్లోనే రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ క్యాప్ ఫెరెట్ అయితే వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంకా వాటర్లోకి వెళ్దామని చెప్పి జస్ట్ అలా కాల్ పెట్టాను. బట్ వాటర్ అయితే ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి. చాలా కోల్డ్గా ఉన్నాయి వాటర్. ఇంకా కొంచెం సమ్మర్ రావాలి, మేబీ ఆగస్ట్లో ఆ టైంలో అయితే కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక వాక్వేలా పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కొంచెం ముందుకెళ్తే మనకి చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సన్నీగా ఉంటే చక్కగా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అలా వచ్చి ఎంజాయ్ చేస్తారు బాగా ఇక్కడ. అండ్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో, జస్ట్ అమేజింగ్గా ఉంది. మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే క్యాప్ ఫెరెట్. జస్ట్ 30 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. మనకి అరౌండ్ ఒక 12 euros అలా ఛార్జ్ చేస్తారు. ఇంకా కొంచెం సేపు బీచ్లో టైం స్పెండ్ చేసి అయిపోయిన తర్వాత ఈ స్ట్రీట్లోకి వచ్చాము. ఈ స్ట్రీట్లో ఇక్కడ మెరీగో రౌండ్ ఉంది, కిడ్స్ అందరూ ఆడుకుంటున్నారు. ఈ స్ట్రీట్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఫేమస్ కెఫే కూడా ఒకటి ఉంటుంది, ఆర్కేషాన్లో ఫేమస్ కెఫే, అది నేను చూపిస్తాను. ఇంకా అలా స్ట్రీట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఈ షాప్ కనిపించింది. నాకు వైట్ అంటే చాలా ఇష్టము. సరే వైట్ కలర్ నాకేమైనా నచ్చుతాయేమోనని టాప్స్ చూడడానికి వెళ్ళాను. ఒక్కటి చూస్తే 48 euros ఉంది. ఇంకా నేను సైలెంట్గా వచ్చేసాను. అంటే 4800 ఒక్క టాప్. అండ్ ఇక్కడ వైన్స్ చాలా చాలా ఫేమస్. ఫ్రాన్స్ అంటేనే వైన్స్. ఇంకా
సో ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ ఒకటి అని చెప్పాను కదా, అది ఇదే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము సువెనీర్ తీసుకుందామని వచ్చాము. సో సెలెక్ట్ చేస్తున్నాను ఏది తీసుకుందామా అని చెప్పి. కొంచెం సేపు స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా 6:30కి మాకైతే ట్రైన్ ఉంది. సో ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇదిగోండి క్లియర్గా చూపించానో లేదో మార్నింగ్, ఇది అప్పర్ డెక్ ఇలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి లోవర్ డెక్. మేము ఈసారి లోవర్ డెక్లో కూర్చున్నాము. సిక్స్ 30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఒక 30 మినిట్స్ నాప్ తీసుకున్నాను. సో అంతలోపు బోర్డు అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ట్రామ్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతాము. ఒక 10 to 15 మినిట్స్ టైం అంతే. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8 o'clock అవుతుంది. బట్ స్టిల్ ఇంకా సన్నీగా ఉంది. మాకు సన్సెట్ 9:30కి. I hope you like this vlog. See you in my next vlog. Okay, bye.